ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభము కలుగును గాక. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవా, నిన్ను గూర్చి నేనొక కీర్తన పాడెదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించెదను. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 9వ చరణంలో భక్తుడైన దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని గురించినటువంటి క్రొత్త కీర్తన మనం పాడాలి అంటే మన జీవితంలో అంతరంగంలో మనము నూతన పరచబడినటువంటి అనుభవం కలిగి ఉన్నప్పుడే అది సాధ్యము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనల్ని అంతరంగంలో పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి, తను తాను అప్పగించుకోవడానికి లోకానికి దిగివచ్చి మన కొరకై దేవుని గొర్రెపిల్లగా సిలువలో ఆయన బలిగా వించబడుతూ వచ్చినాడు. దేవుడు ఎవరో నీవు గుర్తించినప్పుడు ఆయనను ఆరాధించకుండా నీవు జీవితంలో ఉండలేవు. ఎందుకనగా అంతరంగంలో నూతనపరచబడినటువంటి వారే ప్రభువుని ఆరాధించే వారిగా ఉంటారు. 33వ కీర్తన మొదటి 3 చరణాల్లో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఉత్సాహధ్వని మన జీవితంలో మనకు దూరం అయిపోయింది. ఎందుకనగా మనము మన పాపమును బట్టి ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క సంతోషాన్ని మనం కోల్పోతూ వచ్చినాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉత్సాహాన్ని మన యొక్క జీవితంలో నింపడానికి పరలోకం నుండి ఆయన దిగి వచ్చిన దేవుడిగా ఉంటున్నాడని సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో కీర్తనకారుడు దావీదు 40వ కీర్తన 3వ వచనంలో అంటున్నాడు, తనకు స్తోత్ర రూపము ఒక క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు అని కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము దేవుణ్ణి ఆరాధించుట ద్వారా ఈ క్రొత్త గీతమును దేవుడు మన నోట ఉంచాడు. మన నోట దేవుడు ఉంచినటువంటి ఈ క్రొత్త గీతమును ఆయనను ఆరాధించే ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయలుదేరి వచ్చినప్పుడు మిరియాము సారథ్యంలో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే విమోచించబడినటువంటి అనుభవం కలిగిన వారుగా ఉంటున్నారో, ఎవరైతే ఎర్ర సముద్రం దాటినటువంటి ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉంటున్నారో వారు మాత్రమే ఆరాధించడానికి యోగ్యులుగా ఉంటున్నారు. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. అలాంటి జీవితం మనం కలిగి జీవించదు.